అందరికి షేర్ చేస్తారండి. నమస్తే. చారి గారు ప్రజాప్రతినిధి లేకపోయినా, మానుకోట జిల్లాలో ఒక్క ప్రజాప్రతినిధి లేకపోయినా ఇలా అమృత పథకం కింద మానుకోట రైల్వే స్టేషన్ ఎంపిక చేయడం కానివ్వండి, అనేక జాతీయ రహదారులతోని మానుకోట జిల్లాకు కొత్త అందాలను తీసుకురావడం కానివ్వండి, ఇలా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న తప్ప ఇలా గతంలో కేసీఆర్ తాలూకున ప్రజాప్రతినిధులు కానీ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కానీ, ఇప్పుడు ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కానీ మానుకోటకు చేసినటువంటి అభివృద్ధి ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇలా నరేంద్ర మోడీ గారికి పూర్తి స్థాయిలో మద్దతు పలకడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మానుకోట జనసభ పేరుతోటి మానుకోట ఈ మైదానంలో కాళోజీ గ్రౌండ్స్లో నిర్వహించబోతున్నటువంటి బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నరేంద్ర మోడీ గారి అభిమానులు ఇలా జాతీయవాదులందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. ఈ వేదిక నుండి ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోయేటువంటి మానుకోట జనసభను జయప్రదం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నరేంద్ర మోడీ గారి అభిమానులను, జాతీయవాదులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పటికే మా పార్టీ శ్రేణులతో చర్చించాన్ని బట్టి 25,000కు పైగా ఈ యొక్క సమావేశానికి తరలి వస్తారనేటువంటి అంచనా ఉంది. అందరితోని మానుకోట పార్లమెంటుకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో కనీసం 25,000కు పైగా ఈ గ్రౌండ్కు తరలించాలని చెప్పి నిర్ణయం జరిగింది.